అందరికీ నమస్తే. నేను ప్రవీణ్ శంకర్. జర్నలిస్టులకు స్వీయ నియంత్రణ అని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో, స్వీయ నియంత్రణ ఇందాక పెద్దలు మిత్రులు అందరూ అన్నట్టుగా శాటిలైట్ ఛానళ్ళకే ఉండాలి. అవి శాటిలైట్ ఛానల్ అని చెప్పి నిజమైన వార్తలను, నిజమైన ప్రజా సమస్యలను బయటికి రాకుండా సాటుమాటు వ్యవహారాలు చేసి నడిపిస్తున్న ఛానల్ అవి. వాటి మీద ఆయన ప్రేమ ఉంటుంది. ఏమాత్రం కళ్ళ కపటం లేకుండా, లోపటేం పెట్టుకోకుండా ప్రతి విషయాన్ని జనాలకు, ఇక్కడ జరుగుతున్న తప్పుల్ని కావచ్చు, ఇచ్చి మర్చిపోయిన హామీలను కావచ్చు, మాట తప్పిన విషయాలను గుర్తు చేస్తూ జనాలకు చేరవేసే డిజిటల్ మీడియా మీద ఖచ్చితంగా ఆయనకు ఆ కోపమే ఉంటుంది. అది ఉండాలి కూడా. అది ఉంటేనే అది కోపం కాదు, భయం అని నేనంట. ఎట్లా అంటే చిన్న విషయం చెప్తా, బంద్ చేస్తాయిగా. మొన్న క్రోనోకార్పస్ చెట్లు కొట్టేయాలి 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 అని చెప్పేసి బాగా ప్రచారం చేసారు. కొన్ని దగ్గర జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఆ చెట్లను కొట్టేశారు. సైంటిస్టులు, పర్యావరణవేత్తలు మొత్తుకున్నారు, ఆ చెట్లు మంచివి, దానివల్ల ఇక్కడ లేదు, వేరే దేశాలలో ఉన్నది, ఆ చెట్లతోటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే గులాబీ చెట్టు వల్ల వస్తుంది, బత్తాయి తోట వల్ల వస్తుంది, పొప్పటి చెట్టు వల్ల వస్తుంది, రకరకాల చెట్లు, కొన్ని చెట్ల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, దీనివల్ల ఎలాంటిది లేదు అని చెప్పారు. ఫైనల్గా తెలియదు ఏంటంటే క్రోనోకార్పస్ చెట్ల వల్ల ఎలాంటి ప్రమాదం, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అని. ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాను కూడా క్రోనోకార్పస్ చెట్ల లాగానే విష ప్రచారం చేసి దీన్ని వద్దు. ఎందుకంటే జనాలకు చాలా రీచ్గా ఉంది. ఎవరు జర్నలిస్టులు అంటే 10,000 జోబులో ఉండి 10,000 పెట్టుకొని ఒక మొబైల్ షాప్లో ఫోన్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు జర్నలిస్టే అయ్యాలి రేపట్లో. ఈయన స్వీయ నియంత్రణ ఇది చెప్తున్నారు జర్నలిస్టులకు కూడా. కానీ ఈ ఇంటర్నెట్, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది కాబట్టి ఈ నిజాలను ప్రచారం చేయడం ఆపడం తరం కావట్లేదు. ఇక్కడ గాంధీ భవన్లో ఒక చిన్న ఏదన్నా పొరపాటు జరిగినా, ఏఐసిసి మీటింగ్లో ఏమన్నా జరిగినా, అక్కడ సెక్రటేరియట్లో ఏమన్నా జరిగినా, సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లో, మంత్రుల మీటింగ్లో ఏమన్నా చిన్న ఇది జరిగినా వెంటనే ఫోన్లో వీడియో తీస్తున్నారు, వాట్సాప్లో ఇస్తున్నారు. ఇదంతా జనాలలోకి వెళ్ళిపోతుంది. అరే గిట్లనా, గింత అవలపనులు ఉన్నాయని చెప్పి జనాలు మాట్లాడుకుంటారు. నిజాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని. కంట్రోల్ చేయాల్సింది ఇది కాదు. అందరు చెప్పినట్టుగా శాటిలైట్ పేర్లతో నడుస్తున్న పెద్ద పెద్ద ఛానల్ ఏవైతే ఉన్నాయో, సాటుమాటుగా మూటలు తీసుకొని మాటలు మార్చి కథనాలు రాసే శాటిలైట్ ఛానల్ అని, ఈ పెద్ద ఛానల్ పేరుతో ఎవరైతే అనుకూలంగా వివరించే మీడియా ఛానల్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఆ వార్తలను ప్రసారం చేస్తే బాగుంటుంది. ఈ డిజిటల్ మీడియా మీద, సోషల్ మీడియా జర్నలిస్టుల మీద ఇదేదైతే ఇదంతా ప్రచారం జరుగుతుందో అది భయపడి మాత్రమే. ఎందుకంటే రేపటి నాడు మీడియా మొత్తం, రేడియో పోయింది, పేపర్ పోయింది, టీవీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా, మొబైల్ మీడియా నడుస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరి చేతిలో మీడియా అందుబాటులో ఉంది. దీన్ని కంట్రోల్ చేసి దీన్ని ఒక చెడ్డది, ఇది మంచిది కాదు అని ప్రచారం చేద్దామని చేసేది అంతా కూడా ఇది కుట్ర అండ్ పిరికి పొందే చర్య అని నేను అంటాను. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు.